భారతదేశంలోనే ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని ఇవాళ ప్రపంచమంతా చూసింది. ఏంటి అంటే అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్, ఓ చిరంజీవి, ఒక పవన్ కళ్యాణ్, ఒక అంబానీ ఇట్లాంటి వాళ్ళు ఒక సామాన్యులుగా ఎండ అంటే ఏ గొడుగులు లేకుండా, ఏ షెల్టర్ లేకుండా మామూలు ప్లాస్టిక్ కుర్చీలో కూర్చుని ఉన్నారు. వాళ్ళందరి ఎదురుకుండా ఈ లోకాభిరాముడు శ్రీరాముడికి సంబంధించినటువంటి ఆలయ ఆరంభం ప్రాణప్రతిష్ఠ స్వయంగా నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరగటం అన్నటువంటి రకరకాల శాస్త్రమీమాంసలు, చర్చలు, విమర్శలు, ప్రతి విమర్శలు, వీటన్నిటి మధ్యన ఏదో ఒక వివాదం సృష్టించాలనుకుంటే ఆ క్షణం అన్ని వివాదాలు తుడుచుకుపోయినాయి. లోకంలో ఉన్న ప్రతి హిందువు కూడా రోడ్డు మీద పోతూనైనా సరే యూట్యూబ్లోనైనా చూసుకున్నారు లైవ్. అంతగా అటాచ్ అయినటువంటి సందర్భం. ఇంకోటి, అసలు సాధ్యమా? ఆ లిటిగేషన్స్ అని ఎవడు పడతాడు బాబు, పద్దాక ఆడి కేసు అంటాడు, ఈడి కేసు అంటాడు, ఆ పిటిషన్ అంటాడు, ఈ పిటిషన్. అసలు అంతా ఓ పక్కన మైనార్టీలంతా ఒకవైపుని పెట్టుకుని వాళ్ళకి వెనకాల అన్ని పార్టీలు ఉండగా సాధ్యం ఎక్కడవుతుంది అనుకున్నటువంటి దశలో ఇంత అతిపెద్దదైనటువంటి మార్పు ప్లస్ అద్భుతమైనటువంటి ఆలయం అన్నటువంటిది అసలు అది చూస్తుంటేనే కళ్ళకి అలాగ అట్రాక్ట్ అయిపోయారు. విగ్రహం కానీ అదే సందర్భంలో గుడిని చూస్తే కానీ, అంటే సాధారణంగా మనకి కొన్ని చూసినప్పుడు ఆస్వాదించేస్తాం, అందులో లీనమైపోతాం. తిరుపతిలో మనకు అది కనిపిస్తుంది. తిరుపతి ఆ విజువల్ చూడగానే మనకి తన్మయత్వం వస్తుంది. సరే, అది నచ్చనోళ్ళు నాస్తికులను పక్కన పెడదాం. ఆస్తికులు అంగీకరించే వాళ్ళు, దైవాన్ని అంగీకరించే వాళ్ళకి అదొక అద్భుతంగా కనిపిస్తుంది. ఆ అద్భుతం ఇప్పుడు అయోధ్యలో కనిపించింది.